Tiger, come here, Tiger. Come here. Sandeep Reddy. Sandeep Reddy, we family love Sandeep Reddy. He's a maverick filmmaker. You're all fans of him. కానీ సందీప్ కృష్ణకి ఎవరు తెలుసా? శాండీ. వీళ్ళు చిన్నప్పటి ఫ్రెండ్స్. అంటే జిగ్రీస్ అని టైటిల్ పెట్టరా చెప్తున్నా. ఒకటే స్కూల్లో చదువుకున్నారు, కలిసి పెరిగినారు. అర్జున్ రెడ్డికి తీసుకొచ్చి ఈపీలో పెట్టిండు. వర్క్ ఎ లాట్ విత్ సందీప్. సందీప్ని శాండీ శాండీ అని పిలుస్తారు చిన్నప్పటి. మరి సందీప్ కృష్ణ ఏం పిలుస్తాడో తెవగా కదా మీకు? అరే కిట్గా అంటాడు. సో see, it's not just about launching a tiger. మీకు తెలిసిన సందీప్ ఒకటి. నేను సందీప్ కూడా ఎప్పటి నుంచో ఫ్రెండ్. నాకు తెలిసిన సందీప్ ఒకటి. ఆయన జస్ట్ ట్రైలర్ లాంచ్ రాలేదు, ఓ ఫ్రెండ్ నిలబెట్టడానికి వచ్చిన. ఈ సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా ఇమ్మెటీరియల్. మళ్ళీ రేపటి రోజున ఇంకో సినిమా తీసినా ఆ రిజల్ట్ తో సంబంధం లేకుండా మళ్ళీ వస్తాడు సందీప్. ఎందుకంటే ఆ సైడ్ నీకు తెలియదు సందీప్కి హౌ మచ్ హీ కెన్ స్టాండ్ ఫర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ. ఒక సాఫ్ట్ సందీప్ మీరు ఎవరు చూడలేదు. గల్వే గురించి మాట్లాడే సందీప్ చూసాను. సైడ్ వాట్ వి నో అబౌట్ హిమ్, అండ్ దట్స్ వై ఈజ్ ఆల్ అబౌట్ హిస్ ఫ్రెండ్స్, వాట్ హీ హ్యావ్ అండ్ వాట్ హీ కెన్ డూ ఫర్ దట్. నౌ ఐ విష్ హరీష్ అండ్ సందీప్ కిట్టిగాడికి and rest of the team ke all the very best, and I wish they make a grand ee cinema pedda success kavali, and especially cinema tiyali ante double unte saripodu. ఆయన ఎవరు అన్నారు కదా ఐరన్ బాల్స్ అని, అవి ఖచ్చితంగా ఉండాలి. అండ్ కృష్ణ ఆయన రక్తం ఒక్కటే అమ్ముకోలేదు ఈ సినిమాలో, రెస్ట్ ఆల్ హీ సోల్డ్. అంటే దానికి నిజంగానే చాలా ఉన్నారు. అంటే ఉన్న ఇల్లు ఉన్న పొలం అమ్ముకొని నాకున్నది నేను చేయగలుగుతా, ఏదో ఒకటి చేద్దాము. అండ్ దిస్ ఫిలిం బిజినెస్ ఈజ్ నాట్ లైక్ ఎనీ అదర్ కన్వెన్షనల్ బిజినెస్. ఇలా ఒక హోటల్ నడిపించడము, ఒక పబ్ నడిపించడము, లేకపోతే ఒక బ్యాంక్లో పని చేయడము. ఇట్స్ నాట్ లైక్ దాట్, యూనో, వెరీ అన్కన్వెన్షనల్ బిజినెస్. 100 కోట్లు పెట్టినా, ₹1 పెట్టినా తిరిగి వస్తే అనే గ్యారంటీ లేని బిజినెస్ ఏదైనా ఉందంటే cinema. If somebody wants to stand on the edge of their life, I would always welcome them to come and produce films. It is not easy. అట్లా మనోడు ఇప్పుడు అటు చూసారా, కమల్ హాసన్ సినిమా తగిన డాన్స్ చేస్తుంటాడు బాయ్ మీద. అట్లా మనం ఇప్పుడు డాన్స్